హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు అసలు ఈ బిగ్ బాస్, ఎవరు అసలు ఈ షో ఏంది. మనం ఆట చూస్తాము, మనకు నచ్చిన వాళ్ళు ఉన్నారో లేదో చూస్తాము, వీకెండ్ ఎపిసోడ్స్ చూస్తాము, ఆడియన్స్ అందరినీ కూడా మనకు నచ్చిన కంటెస్టెంట్ విన్ అవ్వాలని చెప్పి ఓట్ వేసి గెలిపిస్తాం. ఇంత ఎమోషనల్గా ఆడియన్స్ నుంచి కనెక్షన్ ఉంటుంది కదా షోకి. అసలు ఏంది కదా, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎవరు, దీని కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడి నుంచి డెరైవ్ అయింది అనేది అయితే నేను ఈ ఫ్యాక్ట్ చెక్స్, అసలు ఆ షోలో ఎలాంటి రూల్స్ ఉంటున్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి, వీళ్ళ కథ ఏంది అనేది అయితే నేను ఫ్యాక్ట్స్ మొత్తం ఈ వీడియోలో నాకు తెలిసినవి, నేను గ్యాదర్ చేసినవి అయితే నేను చెప్పబోతున్నా. సో ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు, బట్ స్టిల్ చూసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్. అండ్ అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసి చూస్తే నా నెక్స్ట్ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ బిగ్ బాస్ ఎవరు, అసలు బిగ్ బాస్ వాయిస్ మనకి ఎక్కడి నుంచి వినిపిస్తుంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. అసలు బిగ్ బాస్ షో ఎక్కడి నుంచి వచ్చింది. బిగ్ బాస్ షో అనేది బిగ్ బ్రదర్ అని ఒక షో ఉండేది. ఆ షో యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్లో చాలా ఫేమస్గా హిట్ అయింది అనమాట. మనకంటే ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా కొంచెం మంచిగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారని చెప్పాలి. అప్పట్లో అయితే అసలు అన్ని ఫెసిలిటీస్ కూడా లేవన్నమాట. అండ్ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ వస్తుందంట. సో ఈ బిగ్ బాస్ షోని బిగ్ బ్రదర్ అనే ఒక షో నుంచి డెరైవ్ చేసి బిగ్ బ్రదర్ అని కాకుండా కొంచెం బాసీగా, కమాండింగ్గా ఉండాలి అన్న ఆలోచనతో, ఇది కూడా ఒక బుక్ నుంచి వాళ్ళకు వచ్చిన థాట్, బిగ్ బాస్ పెడదాం బ్రదర్ కాకుండా అని. ఫస్ట్ అయితే బిగ్ బాస్ మన ఇండియాలో 2006లో బాలీవుడ్లో, హిందీలో సల్మాన్ ఖాన్ గారు తెలిసిందే కదండి, అతను హోస్ట్ చేశారనమాట. తర్వాత మెల్లమెల్లగా అంత కాలీవుడ్, టాలీవుడ్ ఇట్లా అన్ని లాంగ్వేజెస్లోని ఈ సీజన్స్ అనేవి స్టార్ట్ చేశారు. సో బిగ్ బాస్ అంటే మొత్తం ఈ ఎవరైతే ఒక మేనేజ్మెంట్ ఉంటుందన్నమాట టీమ్, వాళ్ళు ఒక పర్సన్ని ఎలొకేట్ చేయడం జరుగుద్ది. సో వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, ఇప్పుడు మన బిగ్ బాస్ ఒక సెట్ చేయడం జరుగుద్ది కదా, పక్కన ఒక కంట్రోల్ రూమ్ బిల్డింగ్ లా ఉంటుంది అనమాట. వాళ్ళు కెమెరాస్ అన్ని ఇన్స్టాల్ చేసి మొత్తం 24/7 అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఇంతలాగా టీమ్స్ అని పెట్టుకొని డివైడ్ చేసుకుంటూ, ఈ రూమ్ అంటే ఇలాగ, ఈ రూమ్ అంటే ఇట్లా ఉంటాయి కదా రకరకాల రూమ్స్ మనకి, రాస్ రూమ్ అని, ఇట్లా బాత్రూమ్ బయట వీళ్ళు బ్రష్ చేస్తూ కానీ, లేదా కిచెన్లో కానీ, ఇట్లాగా ఒక్కొక్క చోటన వీళ్ళు డివైడ్ అయి ఉండి వీళ్ళని 24/7 కంటెస్టెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో అబ్జర్వ్ చేయాలంటే చాలా దూరంగా ఉంటే అవ్వదు కదండి, వెంటనే వీళ్ళు అబ్జర్వ్ చేయాలి, వెంటనే వాయిస్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అని శంకర్ అనే ఒక మంచి డబ్బింగ్ పర్సన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ సీజన్లో మనకి 1 నుంచి 9 సీజన్స్ వరకు అతనే అనమాట వాయిస్ ఓవర్ అంతాని. సో స్పీకర్స్ అనేవి సెట్ చేసి దాని త్రూ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. సో కంట్రోల్ రూమ్ అనేది పక్కనే ఉంటుంది అనమాట. ఎక్కువ డిస్టెన్స్ ఉంటే కూడా కష్టమే కదా మనకి, అందుకు. సో ఇట్లాగా వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా, రీతు చౌదరి గారు ఇట్లా సామాన్లు తోచినప్పుడు ఎదురుగుండే ఇట్లా గ్లాస్ ఉండి, బెడ్రూమ్లో ఇట్లా గ్లాస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్ కాదండి, ఆ గ్లాస్ విండో బ్యాక్ సైడ్ నా టీం కూడా కూర్చోవడం జరుగుద్ది అనమాట. సో మనకి ఇట్లాంటివి చాలానే ఉంటాయి. అండ్ మైక్స్ అనేవి వాళ్ళ బాడీ మీదే కాకుండా హౌస్లో కిచెన్ కార్నర్స్లో, బెడ్రూమ్ కార్నర్స్లో, స్మోకింగ్ రూమ్ కార్నర్స్లో, తర్వాత వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మొన్న సంజన గారు ఏడవడం కానీ, ఇట్లాగా తనుజ గారిది కళ్యాణ్ నామినేట్ చేస్తాను చిట్టి ఇచ్చినప్పుడు ఇమాన్యుల్ గారు ఫైట్ అయించండి, అట్లాగా వీళ్ళు బ్రష్ చేస్తూ ఇట్లా బట్టలన్నీ పెట్టుకుంటారు కదా, అట్లాంటి చోట్ల కార్నర్స్లో కూడా వీళ్ళకి మైక్స్ ఉంటాయి. అది వాళ్ళకి కూడా తెలియదు అనమాట. బికాజ్ చాలా మంది ఏదైనా గేమ్ మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా సీక్రెట్ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి తెలవాలి అని చెప్పేసి వీళ్ళు అట్లాగా సెట్ చేస్తారు. ఇవేంటి మనకి తెలిసిన బయట మైక్ త్రూనే కాకుండా ఈ కార్నర్స్ త్రూ, మైక్స్ త్రూ కూడా వీళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు వీళ్ళు నచ్చినట్టు ఉంటారు కదా, ఒక్కోసారి చూడండి కోపం వస్తే మన కళ్యాణ్ గారు కుర్చీని తన్నడం కానీ, లేదా డిమన్ పవన్ కానీ ఎవరైనా ఇట్లా సంజనాకి ఇట్లా ప్లేట్లు ఇసరడం కానీ ఇట్లా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇంట్లో ప్రాపర్టీకి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఈ కంటెస్టెంట్స్ అందరూ ఉంటారు కదా, ఎవరైతే ఇంకా వెళ్ళిపోతారో, అంటే 5th వీక్ 6th వీక్ ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి అందులో ఫైన్స్ వేయడం జరుగుద్ది. పలానా డ్యామేజ్కి ఇంత ఫైన్, మీరు రూల్స్ బ్రేక్ చేసినందుకు ఇంత ఫైన్ అని చెప్పేసి వీళ్ళకి దగ్గర నుంచి ఫైన్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరుగుద్ది. అందుకే వీళ్ళు ఉంటున్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా అడిగేయాలన్నమాట. అదైతే 100%. సో ఇప్పుడు మొన్న రాము రాథోడ్ గారు సెల్ఫ్ ఎవిక్ట్ చేసుకుని వెళ్ళిపోయారు ఉండలేక. సో అలాంటప్పుడు కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయిన పక్షంలో వీళ్ళు కొంత అమౌంట్ రిటర్న్ పేమెంట్ ఇవ్వాలి. బట్ అది ఎంత అమౌంట్ అనేది అయితే మన దగ్గర ఐడియా లేదు. బట్ దెర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్. సరే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తారు కదా, అందరికీ షో అంతా తెలుస్తుందా అంటే తెలీదు. వీళ్ళు కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేశాక వీళ్ళందరికీ అసలు బిగ్ బాస్లో ఫార్మేట్ ఎలా ఉంటుంది,
ఏ ఏ రోజున ఎంత స్లీప్ ఉంటుంది, వీళ్ళకి డాక్టర్స్ ఎలా ఉంటారు, తర్వాత వీళ్ళు మెడిసిన్స్ ఏంటి, ప్రతిదీ కూడా వీళ్ళకి ఫార్మేట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి టాస్క్స్ ఇలా ఉంటాయి, స్లీప్ సైకిల్ ఇట్లా ఉంటుంది, ఫుడ్ మీరే కుక్ చేసుకోవాలి, పనులు మీరే చేసుకోవాలి, ఇంత మీరు సెల్ఫ్ ఎఫెక్ట్ అయితే ఇంత అమౌంట్ పే చేయాలి, మీరు ఏమైనా డ్యామేజ్ చేస్తే ఇంత అమౌంట్ ఇవ్వాలి, డిటెక్ట్ చేసి పంపిస్తాము అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ ఎక్స్ప్లెయిన్ చేసాకే కంటెస్టెంట్ ఓకే అనుకున్నాక అగ్రిమెంట్ సైన్ చేసుకొని అప్పుడు లోనికి రావడం జరుగుద్ది అనమాట ఈ షో లోనికి. దీనికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్, ఏం కాదు షో స్క్రిప్టెడ్ అని అనుకుంటారు. కాదండి, షో అస్సలు స్క్రిప్టెడ్ కాదు. ఎస్పెషల్లీ మన తెలుగు అంటే మన టాలీవుడ్లో ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 1 to 9 ఏదైతే వెళ్ళాయో ఏవి కూడా స్క్రిప్టెడ్ కాదనమాట. అన్నీ కూడా వీళ్ళు టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఆ టాస్క్ పరంగా వీళ్ళు ఇచ్చే ఎమోషన్స్, వీళ్ళు గొడవలు ఆడుకునే గొడవలు, ఒకళ్ళంటే ఒకరు పడకపోవడం కానీ, ఒకళ్ళంటే ఒక క్లోజ్ బాండింగ్ కానీ అన్నీ కూడా జెన్యూనిటీ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. అండ్ హౌస్ మేట్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది. ఒక డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న జనాల్ని తీసుకొచ్చి ఒక చోట పెడతారనమాట. ఒక చోట పెట్టడమే కాకుండా ఒక తెలియని ఒక కొత్త ఎన్విరాన్మెంట్, అది కూడా ఒక ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అందులో వాళ్ళకి టాస్క్లు పెట్టడం జరుగుద్ది. ఆ గేమ్ ఆడే ప్రాసెస్లో, పనులు చేసే ప్రాసెస్లో వాళ్ళ డైనమిక్స్ బట్టి, ఆడియన్స్ ఓటింగ్ బట్టి విన్నర్ అనేది అయితే డిసైడ్ అవుతుంది. సో ఎక్కడా కూడా అందరూ అంటున్నట్టు విన్నర్ని ఎవరు ఫిక్స్ చేయరండి. విన్నర్ని ఖచ్చితంగా ఆడియన్స్ త్రూనే సెలెక్ట్ చేస్తారు. అదైతే 200%. టీఆర్పీ రేటింగ్ అనేది వాళ్ళు ఇట్లా ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, వీకెండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు అతని ఇచ్చే క్లాస్ బట్టో, లేదా ఒకళ్ళని ఎవరైనా పొగిడిన దీన్ని బట్టో, లేదా ఒక మంచి ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంట్లోకి రావడము, లేకపోతే 5 స్టార్స్ రావడం, ఇట్లాంటివి అయితే బిగ్ బాస్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అంతేగాని హౌస్లో జరిగే ఎలాంటి దీనికి కూడా స్క్రిప్టెడ్ అయితే కాదు. అండ్ పనులు అవి ఇంత పెద్ద సెలబ్రిటీస్ కదా, వీళ్ళు పనులు చేసుకుంటారంటే మేము నమ్ముతామా అని చాలా మంది అనుకుంటారు. లేదు, వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుద్ది. వాష్రూమ్ క్లీనింగ్, కిచెన్ యుటెన్సిల్స్, డిష్ వాషింగ్ అండ్ మేక్ షూర్ రూమ్స్ అన్ని క్లీన్గా ఉండేటట్లు చూసుకోవడం కానీ ఎవ్రీథింగ్ అంతా వీళ్ళే చేయాల్సిందే. వాళ్ళకి మనకు తెలిసిందే కదా, ఒక కెప్టెన్ ఉంటారు. ఆ కెప్టెన్ పలానా టీంని డిసైడ్ చేయడం అవుతుంది. ఆ పలానా టీం మెంబర్స్ వాళ్ళు ఈ వారం ఈ పని అని చెప్పి వాళ్ళు డివైడ్ చేసుకొని పనులు అయితే చేసుకోవాల్సిందే. అదైతే 200%. ఎవరు కూడా వాళ్ళకి వచ్చి హెల్ప్ చేయడం ఇవేమి ఉండదు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా బిగ్ బాస్ హౌస్లోకి రానంత వరకు వచ్చాక ఖచ్చితంగా వాళ్ళు పనులు చేయాల్సిందే. అండ్ బెడ్షీట్స్, టవల్స్ ఇవైతే మాత్రం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు టాస్క్ ఆడుతున్నప్పుడు గట్ట బయట ఉంటారు కదా గార్డెన్లో, అలాంటి సమయంలో బిగ్ బాస్ టీం వచ్చి, వీళ్ళకంటే కొంతమంది టీం ఉంటారు, వాళ్ళు వచ్చి టవల్స్ అన్ని వారంకి మార్చడం, ఎవ్రీ మెంబర్ది మారుస్తారు, ఎవ్రీ మెంబర్ బెడ్ది మారుస్తారు, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవైతే మాత్రం వీళ్ళేమి తెచ్చుకోరు అనమాట. ఇవి స్పాన్సర్ అంటే బిగ్ బాసే ఇస్తారనమాట వీళ్ళకి. అండ్ అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏంటనుకుంటున్నారా, కాస్ట్యూమ్స్. సరే, వీళ్ళు వీకెండ్స్ అంత అందంగా అంత బాగా రెడీ అవుతారు కదా, వీళ్ళ కాస్ట్యూమ్స్ ఎట్లా వస్తాయి? ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పుడు ఒక సూట్ కేసుతో వస్తారు కదా, ఎట్లాగా అబ్బా అని అందరికీ డౌట్ ఉంటుంది కదా. వీళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్స్ అయితే సమ్టైమ్స్ ట్యూస్డే, సమ్టైమ్స్ వెన్స్డే, ఆ 2 రోజుల్లో వీళ్ళకి పంపించడం జరుగుద్ది. పంపించాక బిగ్ బాస్ టీం అంతా మొత్తం కాస్ట్యూమ్స్ అంతా చెక్ చేసి, స్కాన్ చేసి, దే విల్ మేక్ షూర్ బయట నుంచి ఎలాంటి హింట్స్ వీళ్ళకి రాలేదు, ఈ కాస్ట్యూమ్ అంతా పర్ఫెక్ట్ ఉన్నది అని గమనించుకున్నాక, కన్ఫర్మ్ చేసుకున్నాక కంటెస్టెంట్స్కి ఇవ్వడం జరుగుద్ది. సరే, మరి కంటెస్టెంట్స్ ముందే ఫిక్స్ చేసుకొస్తారా వీకెండ్ కాస్ట్యూమ్స్ ఎలాగా అని? కొంతమంది ఎలా అంటే, ముందే కొంతమంది డిజైనర్ వేస్తోటి ఇట్లా కాదు, నేను ఇట్లాగా నాకు స్పాన్సర్ చేయండి అని కొంతమంది అడుగుతారు. కొంతమంది ఎలా అంటే, డబ్బులు ఇచ్చి నాకు పలానా వీకెండ్కి ఈ కాస్ట్యూమ్ కావాలని అడుగుతారు. సో అక్కడికి వచ్చాక వాళ్ళు ఒక్కోసారి వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, నాకు ఈ కాస్ట్యూమ్ వద్దు, నాకు ఇంకో కాస్ట్యూమ్ కావాలి, నేను పలానా చోట పెట్టాను అని వీళ్ళు మైక్లోని వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం జరుగుద్ది. అప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళు కన్వే చేస్తారనమాట, ఏవైనా నీడ్ ఉంటే మాత్రం. సో డెఫినెట్గా వీళ్ళ కాస్ట్యూమ్స్ ఇవన్నీ వీకెండ్ అంత బాగా కనిపించడానికి అయితే మాక్సిమం వీళ్ళు ప్రీ ప్లాన్ చేసుకుని రావాల్సిందే. అప్పటికప్పుడు ప్లాన్ చేసేది అయితే ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. ఎంతో నెట్వర్క్ ఉండి ఆల్రెడీ సెట్ చేసుకుని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వేరనమాట, అక్కడికి వచ్చాక నాకు కావాలని అడగడం వేరనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, బ్రాండ్స్ వాళ్ళు వాడే లిప్స్టిక్స్ దగ్గర నుంచి చూసారా, ప్రతి ఒక్కటి స్టిక్కర్స్ వేసి ఉంటాయి. ఫ్యూచర్లో ఎలాంటి డిస్ప్యూట్స్ కానీ, కాంట్రవర్సీస్ కానీ, ఎలాంటి లీగల్ యాక్షన్స్ కానీ రాకుండా ఉండడానికి ఎలాంటి బ్రాండ్ని కూడా వీళ్ళు బయటకు కనిపించనివ్వరు. అన్నిటికీ కూడా ఇట్లా స్టిక్కర్స్ వేసి లేదా కవర్స్ తీసేసి వీళ్ళ మేక్ ఓవర్ ప్రోడక్ట్స్ లేదా వాడే బాత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళు టాస్క్లు ఆడతారు కదా, టాస్క్లు ఆడేటప్పుడు
వీళ్ళు టాస్క్లు ఆడాక అవన్నీ ఎవరు క్లీన్ చేస్తారని డౌట్ ఉంటుంది కదా, ఎందుకంటే చాలా టాస్క్ అరేంజ్మెంట్ కూడా చూస్తే చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట, సెట్ లాగా ఉంటుంది ఒక రకంగా. వాటర్ టాస్క్ అవనివ్వండి, ఒక బెలూన్స్ టాస్క్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా వాళ్ళు ఆడినంత వరకే. వాళ్ళు ఆడి లోనకి వెళ్ళాక టీం వచ్చి మొత్తం అంతా క్లీనప్ చేస్తారనమాట. సో వీళ్ళైతే ఏమీ క్లీన్ చేసుకోరు, అదైతే 100%. అండ్ నాగార్జున గారు ఎపిసోడ్ మీద ఖచ్చితంగా అందరికీ డౌట్లు ఉంటాయి. అసలు నాగార్జున గారు షో చూస్తారా, షో చూసే మాట్లాడతారా అనేది మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా. ఇంకెందుకు లేటు మాట్లాడేసుకుందాం, దాని గురించి కూడా నేను చెప్తా. సో చాలా మందికి నాగార్జున గారు వచ్చి వీకెండ్ హోస్ట్ చేస్తారు కదా, వీళ్ళు తప్పులు చేస్తే వీళ్ళని ఎందుకు అలా చేసామని అడగడం కానీ, వీళ్ళు బాగా ఆడితే అబ్బా సూపర్ ఏం ఆడేవని అడగడం కానీ జరుగుద్ది కదా. అంత న్యాచురల్గా ఎలా వస్తుంది అనుకుంటారా? వీళ్ళకి ఏంటంటే నాగార్జున గారికి షో చూస్తారా అంటే లేదండి, వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్కి వాళ్ళకున్న పనులకి షో చూడడం జరగదు. కానీ ఎవ్రీడే కూడా హైలైట్స్ ఉంటాయి కదా, ఆ ఎపిసోడ్లో వీళ్ళు టాస్క్ బాగా ఆడితే, లేదా ఒకరికొకరు కొట్టుకున్నా, ఒకరికొకరు తిట్టుకున్నా, లేదా అనుకోకుండా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసి అది ఫ్లాప్ అయినా హిట్ అయినా ఎవరికైనా మైనస్ అయినా, ఇట్లాంటి హైలైట్స్ అన్నీ కూడా నాగార్జున గారికి ఒక ఫార్మేట్లో ఎవ్రీడే కూడా అప్డేట్ పంపుతూ ఉండడం జరుగుద్ది. అట్ ది సేమ్ టైం సరే అంత పంపించినప్పటికీ అలా ఎలా గుర్తుంటుంది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో ఎపిసోడ్ చేయడానికి వస్తారు కదా, వచ్చే ఒక 3 hours 4 hours ముందు వీళ్ళకి నాగార్జున గారికి ఒక టీం ఉండి కూర్చోబెట్టి 3 to 4 hours మొత్తం ఆ క్లిప్స్ అన్ని వేసి చూపించి హైలైట్స్ పరంగా ఒక ఇది జరిగింది, మీరు ఇది మాట్లాడుతున్నారు, మీరు ఇది అడ్రస్ చేయాలి అని చెప్పడం జరుగుద్ది అనమాట, క్లియర్ కట్గా. అందుకు నాగార్జున గారు వచ్చి హోస్ట్ చేసినప్పుడు నిజంగా చూస్తే ఏదో ఏమంటారు దగ్గరుండి ఎపిసోడ్ లైవ్ అన్ని చూసినట్లు అంత న్యాచురల్గా ఉండేది, అందుకేనమాట. అండ్ ఒక్కసారి మధ్యలో మనకు చూపించినంత ఎడిటింగ్ కదా, మధ్యలో కూడా వాళ్ళు వెళ్ళి ఎక్కడైనా మిస్ అయినా ఏదైనా అడగాలనుకున్నా వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు బ్రేక్స్ అని ఉంటాయి వీళ్ళకి మధ్యలో. ఆ బ్రేక్స్ సమయంలో నాగార్జున గారు వెళ్ళి చెక్ చేసుకోవడం కానీ, లేదా టీం వచ్చి ఇది జరిగిందని చెప్పడం కానీ జరుగుతుంది అనమాట. బట్ మ్యాక్సిమం అయితే ఏమంటారు, వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్కి అయితే అంతా 24/7 లైవ్ చూడడం అయితే ఇంపాసిబుల్, దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. అండ్ సరే ఎలిమినేట్ అవుతారు కదా, ఎలిమినేట్ అయినప్పుడు పలానా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని తెలియదు కదా, మరి వీళ్ళ లగేజ్ అంతా ఎట్లా రెడీగా ఉంటుంది, వాళ్ళు అన్ని బట్టలు అన్ని తెచ్చుకుంటారు కదా, వీళ్ళు ఎలా ప్యాక్ చేసుకుంటారని మీకు డౌట్ వస్తుంది కదా. సో వీళ్ళు ఎవరైతే నామినేట్ అయి ఉంటారో సోమవారం మన ఎపిసోడ్ చూసే సమయానికి ఆ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుద్ది. ఈ రోజు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా వీకెండ్ ఎపిసోడ్ టైం కల్లా అందరూ వాళ్ళ లగేజెస్ని సర్దుకుని ఉండాల్సిందే. ఎవరైతే ఎలిమినేటెడ్ అని చెప్తారో చెప్పగానే వాళ్ళ లగేజ్ని తీసుకొని బయటకు వచ్చేస్తారనమాట. సో వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా, అంటే ముందుగా అది ఎంతమంది అయినా అనవసరం, ఎంతమంది నామినేట్ అయితే అంతమంది కూడా వాళ్ళ లగేజెస్ అన్ని ప్యాక్ చేసుకొని ఉంచుకోవాల్సిందే. ప్రీ ప్లాన్డ్గా రెడీగా ఉండాల్సిందే. వాళ్ళు వెళ్తారా లేదా అనేది వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఒకరిని సర్దుకోమనుకున్న చెప్పలేరు కదా, అందుకు అందరూ ప్యాక్ చేయాల్సిందే అనమాట. సో ఇది వాళ్ళకి ఎవ్రీ వీక్ అదొక రొటీన్ అనమాట, అదైతే ఒక హెడేక్ అనే చెప్పుకోవాలి డెఫినెట్గా. సో నెక్స్ట్ క్వశ్చన్, వీళ్ళకి టైమింగ్స్ ఎలా తెలుస్తాయి, వీళ్ళకి టైం ఏమైనా ఉంటుందా, క్లాక్స్ ఏమైనా పెడతారా అంటే టైం అనేది కానీ క్లాక్ అనే కాన్సెప్టే ఉండదు అనమాట. ఎందుకంటే వీళ్ళ టైమింగ్ క్యాలిక్యులేషన్ అంతా సన్ రైజ్ సన్సెట్ బట్టే వాళ్ళు అంచనా వేసుకుంటారు. ఓకే ఇప్పుడు సన్ రైజ్ అయింది, ఇంత టైం అయ్యి ఉండొచ్చు, ఈవినింగ్ అయింది, ఓకే 6 అయింది అనమాట అని చెప్పి వీళ్ళు సన్ రైజ్ సన్సెట్ బట్టి వీళ్ళు లెక్క వేసుకుంటారు. ఓకే పలానా టైం అయింది, ఇప్పుడు ఇంత అయింది, మనం టీ పెట్టుకుందాం, మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళకు ఒక అంచనా వస్తుంది. అండ్ స్లీప్ సైకిల్, దీనికైతే ఈ స్లీప్ సైకిల్కి అయితే ఖచ్చితంగా ఒక లాజిక్ ఉంటుందండి. బిగ్ బాస్లోని ఒక్కోసారి చూస్తే టాస్క్ అని జరుగుతున్నప్పుడు అందరూ హాట్గా హీటెడ్గా ఫ్లేరప్ అయిపోయి ఉంటారు కదా. సో అలా ఉండడానికి ఒక రీజన్ కూడా ఉంటుంది, సైకలాజికల్గా కూడా వీళ్ళకి ఒక ప్రెషర్ అనేది క్రియేట్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే వీళ్ళకి 6 to 8 hours స్లీప్ మాత్రమే ఇస్తారనమాట. ఆఫ్టర్ దట్ దే ఆర్ నాట్ సపోజ్ టు స్లీప్, దట్ ఈస్ ఫర్ షూర్. అందుకే ఏమవుతుందంటే చాలా మందికి స్లీప్ సరిపోక వాళ్ళు ఈజీగా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటారు, కోపం అయిపోతూ ఉంటారు. ఇన్ దట్ వే వాళ్ళకి మంచి కంటెంట్ కూడా ఒక రకంగా, అంటే అబ్బా ఏంది విసుగేస్తుంది, ఏంటి నిద్ర లేకపోతే ఎట్లా ఉంటుంది, కోపంగా ఉంటాం కదా, అట్లా ఈజీగా ట్రిగ్గర్ అయిపోతారు. అందుకు ఇట్ ఈజ్ లైక్ ఏ ట్రిక్ అనమాట. ఒక 6 to 8 hours స్లీపే ఉంటుంది. అండ్ డాక్టర్స్, వీళ్ళకి సైకలాజికల్ డాక్టర్స్ నుంచి ఫిజికల్ డాక్టర్స్ వరకు మొత్తం అక్కడ ఒక టీం ఉంటుంది అనమాట 24/7. ఎందుకంటే ఎవరైనా యాంగ్జైటీ అటాక్ వచ్చినా, ప్యానిక్లా అయినా, స్ట్రెస్ అయిపోయి ఏడుస్తూ ఒక డిప్రెస్డ్గా అనిపించినా వెంటనే వీళ్ళకి ఒక చెకప్లా ఉంటుంది అనమాట. సో వాళ్ళని అడ్రస్ చేస్తారు డాక్టర్స్ వచ్చి. అండ్ ఎలిమినేషన్ చెప్పేసా, టైమింగ్ చెప్పేసా, అండ్ నెక్స్ట్ ఏమంటారు టాస్క్లది కూడా చెప్పేసా. ఇంకేదో మిస్ అయ్యిందని అనుకున్నాను కదా, ఏదో చెప్దాం అనుకుని లైవ్ అండి.
లైవ్ కూడా ఎట్లా అంటే మధ్య మధ్యలో వీళ్ళకి కొన్ని ట్రిమ్స్ చేసి కూడా పెడుతూ ఉంటారు. ఏమైనా అనుకోకుండా బయట విషయాలు మాట్లాడుతున్నా, బయట టాపిక్స్ మాట్లాడుతున్నా, బయట బ్రాండింగ్ నేమ్స్ మాట్లాడుతున్నా, ఇవన్నీ కూడా మనకి చూపించారు. ఖచ్చితంగా ఒక టీం ఉండి ఎడిట్ చేసి మనకి ట్రిమ్ చేసి మనకి లైవ్ కూడా టెలికాస్ట్ చేయడం జరుగుద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సాటర్డే సండే ఎపిసోడ్ షూట్ ఉంటుంది. ఇది అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఇది నేనేం కొత్తగా చెప్పట్లేదు. బట్ ఎవరికైనా తెలియకపోతే తెలియాలని చెప్తున్నాను నేను. సాటర్డే సండే షూట్ ఏదైతే మనకి చూపిస్తారో అదంతా సింగిల్ డేలోనే ఎపిసోడ్ షూట్ చేయడం జరుగుతుంది అనమాట. సండే నామినేషన్స్ జరుగుతాయి. అందుకే నేను నా ఛానల్లో నాకు సండే నామినేషన్స్ అప్డేట్ తెలియగానే సండే మధ్యాహ్నానికి పోస్ట్ ఎట్లా పెడతాను, ఎందుకంటే సండే నామినేషన్స్ జరుగుతాయి అనమాట. ఆ ఎపిసోడ్ని మనకి మండే టెలికాస్ట్ చేస్తారు అట్లాగనమాట. అందుకు మనకి 2 ఎపిసోడ్స్ కూడా 1 డే షూట్ చేయడం జరుగుద్ది. సో థర్స్డే వరకు మనకి లైవ్ చూపిస్తారు. ఫ్రైడే ఏం జరిగింది అనేది మనకి నాగార్జున వచ్చినప్పుడు ఎపిసోడ్లో మనకు అందరికి తెలిసిందే. ఏమంటారు, సోమవారం నుంచి లక్ష్మీవారం వరకు మేము చూస్తే ఇప్పుడు శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం అని చెప్పి మనకి ఆడియన్స్ ముందు చూడడం జరుగుద్ది. అదే టైంలో బ్రాండెడ్ టాస్క్ ఇవన్నీ కూడా వీళ్ళు ఆడుతూ ఉంటారనమాట. ఈ బ్రాండ్స్ ఏవైతే ఇవన్నీ వీళ్ళు చూపిస్తుంటారో వీళ్ళకి ఖచ్చితంగా స్పాన్సర్షిప్స్ ఉంటాయన్నమాట. స్పాన్సర్షిప్ వచ్చిన బ్రాండ్స్ అన్నిటికీ కూడా వీళ్ళు ఏంటంటే అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. అండ్ మ్యాక్సిమం నేను చెప్పాను కదా, వీళ్ళు బయట తెచ్చుకున్న లిప్స్టిక్, ఒక షాంపూ, ఒక ఫుట్వేర్ ఎక్కడా కూడా వాళ్ళు ఏ బ్రాండ్స్ కూడా కనిపించకూడదు. వాటికి స్టిక్కర్స్ వేసే లేదా ఉన్న స్టిక్కర్స్ని పీకే తెచ్చుకుని రావాలన్నమాట. ఇంక్లూడింగ్ పర్ఫ్యూమ్స్ కానీ ఏమంటారు బాడీ స్ప్రేస్ కానీ ఫ్రేగ్రెన్సెస్ కానీ ఏవి కూడా వీళ్ళు స్టిక్కర్స్ ఏవి కనిపించకుండానే తీసుకు. సో మన షో మొత్తంలోని ఎవరెవరైతే కొట్టుకుంటారో, కలిసి ఉంటారో, ఎమోషన్స్, బాండింగ్స్ అన్ని చూస్తాం కదా, ఇవన్నీ కూడా జెన్యూనే అనమాట. వీళ్ళు ఎవరు వస్తారో కూడా హౌస్లో ఎంటర్ అయ్యే వరకు తెలియదు అనమాట. సో వచ్చాక కూడా వీళ్ళు ఉన్న క్లోజ్నెస్ కానీ, ఒకరికొకరు ఫ్రెండ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా ఏమంటారు అనుకోకుండా ఆ సందర్భానికి ఏర్పడినవి అవుతాయి అనమాట. మరి బయటకు వెళ్ళాక కంటిన్యూ చేస్తారా లేదా అనేది అయితే వాళ్ళ అభిప్రాయాల బట్టి ఉంటుంది. ఎక్కడా కూడా ఏది స్క్రిప్టెడ్ ఉండదు. అండ్ విన్నర్ డిసైడ్ చేసి పంపిస్తారు, అస్సలు డిసైడ్ చేయరండి. షో వెళ్తున్న కొద్దీ వాళ్ళకి అర్థం అవుతుంది ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఆడట్లేదు, ఎవరికి ఓట్స్ వస్తున్నాయి అని. దాన్ని బట్టి కూడా ఒకసారి టాస్క్లు డిసైడ్ చేయడం జరుగుద్దేమో కానీ, టాస్క్లు ఇంకా కష్టంగా పెట్టడం జరుగుద్దేమో కానీ విన్నర్ని మాత్రం డిసైడ్ చేసి ముందుకు పంపించరు. విన్నర్ ప్యూర్లీ డిసైడెడ్ బై ఆడియన్స్, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో విన్నర్ అనేది అయితే ఎవరు డిసైడ్ చేసి పంపించడం కానీ, స్క్రిప్టెడ్గా వెళ్ళడం కానీ అట్లా ఏమీ ఉండదు. మీరు ఇది చేయండి అది చేయండి అనుకుంటే ఎవరు ఏం చెప్పరు. ఎవరికి వాళ్ళ యూనిక్నెస్ని ప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ని పెట్టుకుంటూ హౌస్లో డైనమిక్స్కి తగ్గట్టు ఒక్కొక్కరితోటి స్నేహంగా ఉంటూ గేమ్ని మలుపు తిప్పుకుంటూ ఆడాల్సిందే. మైండ్ గేమ్, స్ట్రాటజికల్ గేమ్, ఫిజికల్ గేమ్ అన్నీ ఏమంటారు ఎలర్ట్గా ఉండి గేమ్ ఆడుతూ ఉండాలన్నమాట. అట్ ది సేమ్ టైం హౌస్లో డైనమిక్స్ బట్టి కూడా వాళ్ళు పడలేదని చెప్పి దూరం పెట్టడం కూడా ఉండదు. ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు టాస్కుల పరంగా. అందుకు వీళ్ళందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండాల్సిందే అనమాట. సో ఇవి నాకు తెలిసిన బిగ్ బాస్ ఫ్యాక్ట్ చెక్స్ అండ్ ఫ్యాక్ట్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇక్కడి వరకు ఎవరైనా నా వీడియో చూస్తుంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి వ్యూవర్స్ అందరూ. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక కొత్త కంటెంట్, ఒక కొత్త ఫ్యాక్ట్ చెక్స్తో డెఫినెట్లీ వీడియో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. థ్యాంక్ యూ.